5 నిమిషాలే పడుతుంది. నమస్తే అండి. ఈ రోజున రమాదేవి గారు ప్రాకృతం గురించి మనకు సెషన్స్ తీసుకుంటానికి రిక్వెస్ట్ చేస్తే అంగీకరించారు. ముందుగా ప్రాకృతం బ్రీఫ్గా చెప్పి తర్వాత మన సిలబస్లో ఉన్నట్లుగా ఈ రత్నావళి, అభిజ్ఞాన శాకుంతలం, మృత్యుకటికం, కర్పూరమంజరి ఇవన్నిటికీను 1 by 1 మన ఎక్సర్సైజ్ చేసినంత వరకు మా అందరికీ వివరించమని చెప్పి మన రమాదేవి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. రమాదేవి గారు ప్లీజ్ గో అహెడ్. నమస్తే అండి అందరికీ. మీది కెమెరా కొంచెం రివర్స్ అయింది, కెమెరా కొంచెం మార్చండి. అట్లా ఇంకొంచెం వెరీ గుడ్, బాగుంది. ప్రాకృత భాషల వైశిష్ట్యం గురించండి. ప్రాకృత భాషలు సంస్కృతము వలనే ప్రకృతి ప్రత్యయము విభాగాలను కలిగి ఆ ప్రత్యయములు సుబంత తినంత రూపాలలో ప్రతి ప్రాతిపదికముతోనూ ధాతువుతోనూ రంగరించుకుని పోతుంటాయండి అవి. దీనినే క్లిష్ట యోగాత్మ భాష అని కూడా అంటారండి. సంస్కృతంలోని వ్యాకరణ రూపాలలోని క్లిష్టతను తగ్గించి సరళం చేసే ప్రయత్నమే ప్రాకృతంలో కనిపిస్తుంది. జనము అప్రయత్నముగానే సాధించినదే ఈ సరళత్వం. ప్రాకృతాలలో శబ్దరూపాల ధాతురూపాల సంఖ్య బాగా తగ్గిపోయింది. శబ్దరూపాలు 3-4 రకాలుగా, ధాతురూపాలు 1-2 తెగలలో ఇమర్చబడ్డాయి. అస్పష్టతను తొలగించడానికి కారక చిహ్నాలను ప్రాకృతములో పరసర్గలుగా మలిచారు. అయితే సంస్కృతము ప్రకృతి ప్రత్యయము సంయోగాత్మకం, ప్రాకృతములలో వియోగాత్మక ప్రయత్నం. అంటే అక్కడ ప్రత్యయము సంయోగంగా ఉంటుంది, కలిపి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే వియోగాత్మకంగా, అంటే విడగొట్టేదానిలా ఉంటుంది అనమాట. ప్రాకృతంలో అకారాంత రూపాలను, అట్లే ధాతువులన్నీ భూధాతు రూపాలను అనుసరించి ఉంటాయన్నమాట. ప్రాకృత భాషలో చతుర్థి విభక్తి ఉండదు అసలు. బహువచన తర్వాత ప్రాకృత భాషలో ప్రథమ ద్వితీయ విభక్తి బహువచన రూపాలు సమానంగానే ఉంటాయన్నమాట. తర్వాత ద్వివచనం ప్రాకృత భాషలో ఉండదు, ఆత్మనేపది కూడా ఉండదు. సంయుక్తాక్షరాల స్థానంలో పూర్వ వ్యంజనానికి గాని పర వ్యంజనానికి గాని ద్విత్వం రావడం గాని పూర్వమున్న అచ్చు దీర్ఘం కావడం జరుగుతుంది. ప్రాకృతాలలో అరు, అరు, రు, ఓ, ఐ, ఔలు లోపిస్తాయి, అవి ఉండవు అసలు. హల్లులలో యా, సాలు లోపిస్తాయి, అసలు అవి ఉండవు. తర్వాత మనకి లకారాలు 10 ఉన్నాయి, అందులో 3 లకారాలు ఉండవు. లింగ్, లిట్, లృంగ్ ఈ లకారాలు ఉండవు. మాగధి ప్రాకృతంలో యా, సాలు నిలిచి సకారం ఒక్కటే ఉంటుంది అన్నమాట, లోపించుతుంది అనమాట. సంస్కృతంలోని ఏకారము ఓకారములు వచ్చి చేరుతాయి ఇందులో, తెలుగులో అన్నమాట. ప్రాకృతంలో తెలుగులో, అక్కడ సంస్కృతంలో లేవు అవి, ఏకారం ఓకారాలు లేవు, ఇక్కడికి వచ్చి చేరుతాయి అన్నమాట. అయితే రు, ఆ, ఈ, ఊలు ఆదేశాలుగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఐకి ఏ ఆదేశంగా వస్తుంది, ఔకారానికి ఓ ఆదేశంగా వస్తుంది, యాకి ఈ ఆకారంగా ఈ వస్తుంది, వాకి ఊగా మారిపోతుంది అన్నమాట. ఏదైనా ఒక పదము మధ్యలో ఉన్న హల్లులో లోపించినప్పుడు పూర్వమందున్న అచ్చునకు దీర్ఘం వస్తుంది. ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరాలు ఉన్నాయి కదా, వాటిలో అనుదాత్త స్వరం లోపిస్తుంది, మిగతా ఉంటాయి, అది ఉండదన్నమాట. తర్వాత పద మధ్యంలో కా, తాప అనేవి గా, దా, బాలుగా మారిపోతాయి అన్నమాట. యా అసలు లోపంగానే ఉంటుంది. తర్వాత ఖ, ఘ, థ, ధ లోపం వస్తాయి, అవి హాకారంగా ఆదేశంగా వస్తాయి అన్నమాట. హా వస్తుంది, హా ఆదేశంగా. తర్వాత టా అనేది ఢ అవుతుంది, డ అనేది ఢ అవుతుంది, పా అనేది వా అవుతుంది అనమాట. అంటే పా ఉన్న చోటల్లా మనం వాగా చదువుకోవాలి, డా ఉన్న చోటల్లా ఢాగా చదువుకోవాలి, టా ఉన్న చోట ఢాగా చదువుకోవాలి. తర్వాత షే, ష, స ఈ 3
స్థానంలో సకారం వస్తుందన్నమాట. మామూలుగా కుంటిస అంటారు చూసారా, ఆ సకారం వస్తుందన్నమాట. మాగధిలో మాత్రము ఈ మూడింటి స్థానంలో అంటే శివుడిలా సా ఉంటుంది కదా, ఆ సకారం వస్తుందన్నమాట వీటితో. శేషాస అనేది సాగా మారిపోతుందన్నమాట. తర్వాత సంయుక్త అక్షరాలు అనేక అంటే పరివర్తనాలకు లోనైపోతాయి అన్నమాట. సంయుక్తాక్షరాలలో 2 స్పర్శలు ఉన్నప్పుడు వానిలో పరసవర్ణము ఆదేశంగా వస్తుంది. అంటే దానికి ఉదాహరణ ఏంటంటే, వర్గ అని ఉందనుకోండి, మనం అక్కడ వగ్గ అని చదువుకోవాలి. దీర్ఘ అని ఉంటే దీఘ అని చదువుకోవాలి. స్పర్శ తర్వాత అనునాసిక వస్తే పరసవర్ణము వచ్చింది. జ్ఞాని జ్ఞా అన్న దగ్గరల్లా నా అణ వస్తుంది చూసారా, అణ కింద అణ రాస్తే అది చదువుకోవాలన్నమాట. అణ అని చదువుకోవాలి. ఉదాహరణ ప్రజ్ఞప్తికి పన్నత్తి అని చదవాలి. లకారం తర్వాత స్పర్శ అక్షరం వస్తే పరసవర్ణ వస్తుందన్నమాట. క్షాకార స్థానంలో అంటే క్ష అని చదువుతాం కదా, ఆ స్థానంలో కా కింద ఒత్తుఖ రాయాలి. ఖగా చదవాలన్నమాట. చదవాలి, అలాగే రాయాలి. అయితే త్యా అని వచ్చింది అనుకోండి, త్యా ఏమవుతుందంటే చాగా మారుతుంది. చా కింద చాగా మారుతుంది. సత్యము అన్న దగ్గర సత్యము అని చదవాలి. నిత్యము అన్న దగ్గర నిత్యము అని గాని నిత్యల్లు అని గాని చదవాలన్నమాట. పథ్యము వచ్చిన దగ్గర పథ్యము అని చదవాలి, పద్యము దగ్గర. తర్వాత పథ్యము అదే ధ్య అనే దాని స్థానంలో ఝ అనే చదువుకోవాలి. ధ్యానము అన్నదాన్ని ఝాణము అని చదువుకోవాలి. తర్వాత రా తర్వాత వచ్చే స్పర్శాక్షరానికే ద్విత్వం వస్తుంది. అంటే ఇప్పుడు వర్గ అని ఉన్నది అనుకోండి, దాన్ని రా కింద గావత్తుమని చదువుతాం వర్గ అని, కానీ అక్కడ వగ్గ అని చదవాలి. గా కింద గావత్తే చదువుకోవాలి. తర్వాత మన ప్రాకృతంలో విసర్గలు అసలు ఉండవు. తర్వాత ప్రథమ విభక్తిలో మనకి రామహ అని వచ్చింది అనుకోండి, అక్కడ విసర్గ పోయి ఓకారం వస్తుంది, ఏకారం వస్తుంది అనమాట. రామే అని చదవాలి. తర్వాత ఇతర ప్రాకృత భాషల్లో ఏమవుతుందంటే ఆ విసర్గ పోయి ఓకారం వస్తుంది, రామో అని వస్తుంది. మాగధిలో మటుకు ఆ విసర్గ పోయి ఏకారం వస్తుంది, రామే అని చదవాలన్నమాట. ధాతువుల అర్థాలలో చాలా మార్పులు వచ్చాయి. తర్వాత సంస్కృతం ప్రకృతి వికృతి ఇంకొకటి ఉంది. ఆ వికృతి ఏంటంటే విష్ణువు అన్న దగ్గర వెన్నుడు అని చదువుకోవాలి. తర్వాత అగ్నిహి అన్న దగ్గర అగ్గి అని చదవాలి. తర్వాత ఏకం అన్న దగ్గర ఏకం అని చదవాలి, అంటే కా కింద కావత్తు పెట్టాలి, అలా చదువుకోవాలన్నమాట. ఇప్పుడు ఇప్పుడు చూడండి, అభిజ్ఞాన శాకుంతలంలోను మనం మీ దగ్గర పుస్తకాలు ఉంటే తీసుకోవచ్చు. నేను ఈ గోపాల్ రెడ్డి గారిది నేను చూస్తున్నానండి. ప్రొఫెసర్ కె కమలా అని ఉంది కదా, ప్రాతూరి శ్రీనివాస్ అని, ఆ పుస్తకం చూస్తున్నాను నేను. అందులో ఇప్పుడు రత్నావళి ఉందండి. అక్కడ ఏంటంటే రత్నావళిలో అక్కడ డైలాగులు ఉన్నాయి చూడండి. అక్కడ హద్ది హద్ది అహ దాణిం మమ హత్తే ఇమం సారి అం నిఖ నిఖి ఇవ ఆ కింహి గదామే పిఆసిహి స ఆరి ఆ. అక్కడ ఏం రాశారంటే దాన్నే సంస్కృతంలో చదువుకోవాలంటే హద్ది హద్ది అన్నదానికి ఏమని చదవాలంటే అయ్యా అయ్యా అనుకోవాలి, లేకపోతే దీనికి హా దిక్ అని చదవాలన్నమాట. తర్వాత ఒక నిమిషం అక్కడ రత్నావళిలో కాది అక్కడ తెలుగులో ఏమని చదువు ఉందంటే అయ్యో అయ్యో అని ఉంది. ఇక్కడ గోరు వంకను అనడానికి
సారి అం అని అంటారు. తెలుగులో గోరు వంకను అనడానికి ప్రాకృతంలో సారి అం అంటారు. అదే సంస్కృతంలో అయితే సారికాం అంటారు. తర్వాత పెట్టి అంటే నిక్షిప్య అనడానికి, అంటే ఉంచారు పెట్టారు అనడానికి నిక్షిప్య అనడానికి ప్రాకృతంలో నిక్కివి ఆ అని చదవాలన్నమాట. అయితే ప్రియసఖి అనడానికి పి ఆ సాహి. మనకి ఈ ప్రియసఖికి పి ఆ సాహి అండం, ప్రియసఖి అండం ఇవి మూడు ఒకేలా ఉన్నాయి కాబట్టి మనం పోల్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత రెండో డైలాగ్లో దాంట్లో చూడండి, రెండో దాంట్లో ఏముందంటే నాకు భర్త ఎక్కడున్నాడో తెలిసింది, నేను వెళ్ళి భట్టికి విన్నవించగలను అని తెలుగులో ఉంది. దానికి ఉపలబ్ధ ఖలు మయా భర్త వృత్తాంత తద్యావద్ గత్వా భిట్టిన్యై నివేదయామి అని సంస్కృతంలో ఉంది. భట్టిన్యై అంటే అక్కడ ఏంటంటే రాణిగారు అన్నమాట. అయితే ఇక్కడ చూడండి, భర్త అంటే రాజు, ఆ రాజుని ఏమనొచ్చు ప్రాకృతంలో అంటే భట్టినో అంటే రాజు అన్నమాట. తర్వాత భర్త అని సంస్కృతంలో అంటారు, రాజా అని కూడా అంటారు. తర్వాత భట్టినికి అంటే రాణి గారికి అని చెప్పడానికి భట్టినియే అని ప్రాకృతంలో అనాలి, భట్టిన్యై అని సంస్కృతంలో అంటాం అన్నమాట. ఇక్కడ విన్నవించగలను అనే దానికి నివేదేమి అని ప్రాకృతంలో అనాలి, నివేదయామి అని సంస్కృతంలో అనాలన్నమాట. అంటే మనకి ఇక్కడ పదాలు విన్నవించగలను అని మనం తెలుగులో కానీ చదువుకుంటే ఇవి ఇప్పుడు మన గురువుగారు మన చెప్పినట్టుగా గురువులో కొన్ని పదాలు ఎలా చెప్పారో నేను ఆ పదాలు విడివిడిగా రాసి ఇవి బాగా బట్టి పట్టుకుంటే మనకి రత్నావళి ఈజీగా వచ్చేస్తుందని అలా రాసి పెట్టాను అనమాట. నిపుణిక అంటే నీవు నీ ఏ అనాలన్నమాట, అది ప్రాకృతం. నిపుణికే అని సంస్కృతం, తెలుగులో నిపుణిక అంటారనమాట. ఆశ్చర్యము తత్తరబాటుతో అన్నప్పుడు ఇక్కడ విస్మయో క్షిప్త హృదయ అని సంస్కృతంలో ఉంది. సంస్కృతంలో విస్మయోక్షిప్త హృదయ అంటే తత్తరపాటుతో ఆశ్చర్యంతో ఉందన్నమాట. ఇక్కడ ప్రాకృతంలో వింహ ఓఖి తహి ఆ అని ఇచ్చారనమాట. తర్వాత పోతున్నావు అనే దానికి ఎక్కడ పోతున్నావు అని చెప్పడానికి మూడో దాంట్లో చూడండి, మూడో దాంట్లో అక్కడ అతిక్రామసి అని ఉంది. అతిక్రామసి అంటే వెళ్ళిపోతున్నావు అని. అక్కడ ప్రాకృతంలో అధికామసి అని రాసిచ్చారు. తర్వాత గమనించకుండా, నన్ను గమనించకుండా అనడానికి ఇక్కడ అవధీర్య అని సంస్కృతంలో, అవహీరి అని ప్రాకృతంలో ఇచ్చారు. తర్వాత నీవు చక్కగా గుర్తించితివి అనడానికి సుష్టు త్వయా జ్ఞాతం అని సంస్కృతంలో అంటారు. సుష్టు త్వయా గాతం, చక్కగా నీవు గుర్తించితివి. ఇక్కడ ప్రాకృతంలో సుట్టు తుయే జానిదం, ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవడానికి ఈజీగానే ఉంటుంది. జానిదం జ్ఞాతం, తర్వాత సుట్టు అక్కడ సుష్టు, ఇక్కడ త్వయా తుయే ఇలా అన్నమాట. తర్వాత తత్తరబాటుకు అన్నది ఒక పదం ఉంది, విస్మయస్య అని ఉంది, విహ్య ఆస అని రాశారనమాట. దీనికి మనం ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు. ఇవి నేను ఒక లిస్టు తయారు చేశాను, మనకి ఇందులో నేను పోస్ట్ చేస్తాను తర్వాత ధార్మికునికి అని చెప్పే దగ్గర మన సంస్కృత భాషలో ధార్మికస్య అని ఉంది. అయితే ఇక్కడ ప్రాకృతంలో దమ్మి అస్స అని ఉంది. ధార్మికస్యకి ధర్మి అస్య, అక్కడ కాక దగ్గర ఆ వస్తుంది అనమాట. తర్వాత నేర్చుకొని అనడానికి శిక్షిత్వ, ఇక్కడ ప్రాకృతంలో సిక్కి
శిక్షిత్వాకి సిక్కి ఆ అని ఉందన్నమాట. అలాగా ఈ రత్నావళి గురించి అయింది. ఇప్పుడు అభిజ్ఞాన శాకుంతలంలో కొన్ని పదాలు అంటే నేను కొంతవరకే చూశాను, 4 డైలాగుల వరకు చూశాను. అంటే 4 ఇవి. అక్కడ ఎలా ఉంది అంటే తెలుగులో అనురాగానికి అని ఒకటి ఉంది చూడండి. అక్కడ ఏంటంటే, అంతటి లోకోత్తరమైన అనురాగానికి ఈ గతి పట్టిన తరువాత జ్ఞాపకము చేసి మాత్రము ఏమి లాభము, నన్ను గూర్చి నేను ఇప్పుడే విచారించటమే అని నిర్ణయమైనది, అంతకన్నా చేయగలిగింది ఏమీ లేదు. ప్రకాశముగా ఆర్య అర్థోక్తిలో పరిణయమే సంశయాస్పదమైనది అని ఇలాగా ఉన్నాయన్నమాట. అందులో నేను అనురాగానికి అన్న దగ్గర అనురాగే అని సంస్కృతంలో ఉంది, అనురాయే అని ప్రాకృతంలో ఉంది. జ్ఞాపకము చేసి అనే దానికి స్మారితేన అని సంస్కృతంలో, సుమరావిదేణ అని ప్రాకృతంలో ఉంది. విచారించుటయే అంటే శోచనీయ, సో ఆణి జో అని, షో ఆణి జో అని. ఇక్కడ శోచనీయకి సో ఆణి జోకి మనకి దగ్గరగానే సంబంధం ఉంది కాబట్టి మనకి గుర్తు పెట్టుకోవడానికి ఈజీగానే ఉంటుంది. తర్వాత సంశయాస్పద అనడానికి సంస్కృతంలో సంశయితే, సంశయిదే అని ఉంది. తర్వాత ఆశ్రమ పదములో అని ఉంది. అక్కడ ఆశ్రమ పదే అని సంస్కృతంలో, ఆశ్రమ పదే అని ప్రాకృతంలో ఇచ్చారు. కొన్ని పదాలు మనం ఇవే ఇందులోదే ఈ పుస్తకంలోదే ఇస్తారు అనుకుంటే మనం ఇలా ఇవన్నీ విడివిడిగా రాసుకుని ముఖ్యమైన పదాలు అందులో నేను అండర్లైన్ చేసి రాశాను అనమాట. అవి అలా గుర్తు పెట్టుకుంటే మనకి డైలాగులు ఏమన్నారో బాగా గుర్తొస్తుంది. తర్వాత ఇక్కడ స్వాభావికంగా ప్రేమ విహ్వల హృదయరాలను అని ఒకటి ఉందన్నమాట. దానికి స్వభావోత్థాన హృదయమిమం అని సంస్కృతంలో ఉంది. ఇక్కడ ఏమనుందంటే సాహవత్తాణ హి అం అని ఉంది. తర్వాత ఇంకొకటి ఏంటుందంటే పత్యాఖ్యానం అని ఉంది. అక్కడ పత్యాఖ్యాతం ఖ్యాతుం అని సంస్కృతంలో ఉంది. పాంచాఖిదుం అని ప్రాకృతంలో ఉంది. అయితే ఇంకొకటి ఏంటంటే అట్లైనా అనడానికి భవతు యది అని సంస్కృతంలో అంటారు, హేదు జై అని ప్రాకృతంలో అంటారు. నిజముగానే అనడానికి పరమార్థతః అని సంస్కృతంలో, పరమత్య దో అని ప్రాకృతంలో అంటారు. అన్య స్త్రీని పరిగ్రహించుట అనడానికి పరపరిగ్రహ శక్కిన అని సంస్కృతంలో అంటారు. పర పరిగ్రహసం కిణ అని ప్రాకృతంలో అంటారు. అభిజ్ఞానముతో అని అనడానికి అభిజ్ఞానేన నేన అనడానికి, అంటే అభిజ్ఞానముతో అనడానికి సంస్కృతంలో అభిజ్ఞానేన నేన అని అంటారు. అదే ప్రాకృతంలో అహిణ నేన అనాలి, అహిణ నేన. తర్వాత సందేహమును అనడానికి సందేహం అని సంస్కృతంలో సందేహం అని. అయితే అక్కడ దేహంకి దేకొక్కదానికే అర్థం ఉంటుంది, హంకి మళ్ళీ చొక్కుందనమాట. తర్వాత తొలగించెదను అనడానికి అపనయేష్యామి అని సంస్కృతంలో ఉంటే అవన ఇస్సం అని ప్రాకృతంలో ఇచ్చారు. ఇంకొక 2 డైలాగులు ఉన్నాయి. నా వేలికి అనడానికి మే అంగుళి అంటే నా వేలి, నా వేలికి ప్రాకృతంలో కూడా మే అంగుళి అనే ఉందన్నమాట. ఉంగరం లేదు అనడానికి అంగుళీక శూన్య, అంగుళీయక
శూన్య అని సంస్కృతంలో ఉంటే అంగుళి ఆ క్షుణ్ణ అని మన ప్రాకృతంలో ఉందన్నమాట. వాతరంలో అనడానికి శక్రవాతరాభ్యాంతరే అని సంస్కృతంలో ఉంటే శక్కవాదర అబ్దే అబ్ద దం దంబరే అని ఉందన్నమాట ఇక్కడ. తర్వాత వందనము చేస్తూ ఉండగా అనడానికి వందమాన యస్త్వ అనడానికి సంస్కృతంలో ఉంటే వంద మన్నాయే అని ఇక్కడ ఉందన్నమాట. వంద మణాయే అని ఉంది. తర్వాత జారిపోయి ఉంటుంది ఉంగరం అనడానికి ప్రభ్రష్ట మంగుళీయకం అంటే చేతి నుండి జారిపోయింది అని సంస్కృతంలో అలా అంటారనమాట. పబ్బట్టం అంగుళీ అం అని రాశారనమాట. ఈ విధంగా సంస్కృతంలోకిను మన ప్రాకృత భాషకి మనం ఇలా డైలాగులు నేను రాసుకున్నది చూపిస్తాను మీకు. అలా విడివిడిగా రాసుకుని పదాలు, ముఖ్యమైన పదాలు మనం ఒకసారి 10 సార్లు చదువుకుంటే, రోజు 1-2 సార్లు చదివితే చాలండి, వస్తుంది. ఒక వారం రోజులు చదువుకుంటే మనకి ప్రాకృతం ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అనుకుంటే ఈ తొందరగానే అయిపోతుందని నేను అనుకుంటున్నాను. ఇంతవరకే నేను చెప్పగలిగాను. నాది పూర్తయిందండి. బాగుందండి, బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ముందు రికార్డ్ ఆపేయండి.